మీకు కొంచెం దీని మీద బహుశా అవగాహన ఉన్నట్లుంది. ఏది కాంట్రాక్టర్ ఎట్లా పనిచేసిన అనే దాని మీద కొద్దిగా చూస్తుంటాం కదా అందరు. చూస్తుంటారు కదా. కొంత లెస్ టెండర్లు వేస్తారు. నా కాళేశ్వరంలో ఎల్ఎన్టీ విషయంలో గందరగోళం ఉంది. మరి ఈయన లెస్ కేసిండా ప్లస్ కేసిండా ఎట్లా వేసిండో అది తెలియదు. కానీ ఈ టెండర్ల ముచ్చట ఏమిటంటే టెండర్ ఎట్లా వేస్తారు? కొంత లెస్ అని చెప్తారు కదా. ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు బేసికల్లీ ఒక ప్రాజెక్టు మీరు గవర్నమెంట్ టెండర్ ప్రపోజ్ చేసింది అనుకోండి, బిడ్డర్స్ వస్తారు. ఉన్న బిడ్డర్స్లో కొంతమంది లెస్ వేస్తారు. అంటే ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ అండర్స్టాండింగ్. వాళ్ళ కంపెనీకి ఏదైతే పడతలు అవుతుందో మన మాటలు చెప్పుకోవాలంటే, ఇప్పుడు ఒక 100 కోట్లకు మీరు టెండర్ పిలిచినారనుకోండి, ఒకటి 99 కోట్లకి వేస్తాడు, ఒకటి 98 కోట్లకి వేస్తాడు, ఒకటి 90 కోట్లకి వేస్తాడు. ఒకవేళ ప్రాజెక్టు అట్లా లేదు అనుకుంటే అప్ టు 5% ఏదో ఎక్సెస్ అలౌ చేస్తారనుకుంటాను. కొంతమంది ఎక్సెస్ వేస్తారు. బేస్డ్ ఆన్ ది వచ్చిన టెండర్లలోంచి L1 లోయెస్ట్ బిడ్డర్ని జనరల్గా కన్సిడర్ చేస్తారు. ఆఫ్టర్ ది టెక్నికల్ బిడ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఈజ్ టెక్నికల్గా వాళ్ళు చెక్ చేస్తారు. అది అయిపోయిన తర్వాత ప్రైస్ బిడ్, టెక్నికల్ బిడ్ అంటారు. అంటే సాంకేతికంగా ఈ ప్రాజెక్ట్ నిర్వహించడం కోసం ఇంత శక్తి ఉండాలి, ఇన్ని వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ చేసి ఉండాలి, ఇంత ఎర్త్ వర్క్ చేసి ఉండాలి, ఇంత పలానా ఎలక్ట్రికల్ ఎక్స్పెండిచర్ ఉండాలి, ఎలక్ట్రికల్ వర్క్ ఉండాలి, దానికి కావాల్సినటువంటి మెజర్మెంట్స్ ఏదో పెడతారు. అది సాటిస్ఫై అయితే అప్పుడు ప్రైస్ బిడ్లో అవకాశం ఉంటుంది. ప్రైస్ బిడ్లో ఉన్న L1ని టెండర్కి అలో చేస్తారు. వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకొని వర్క్ కమెన్స్మెంట్ చేస్తారు. దట్ విల్ గో ఆన్. దీంట్లో కొన్ని చోట్ల వచ్చినటువంటి బిడ్స్లో ఎక్సెస్ ఉంటే దాని ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళ కడెం గేట్స్కి సంబంధించినటువంటి రిపేర్స్కి ఇవాళనే టెండర్ ఓపెన్ అయింది. 4.6% 4.9% ఎక్సెస్కి ఓపెన్ చేసినారు. మరి రేవంత్ రెడ్డి గారు ఆ 4.9% తినేసినట్టేనా? బేస్డ్ ఆన్ ది టోపోగ్రఫికల్ కండిషన్స్, సమస్యలు, ఆడ ఉండేటువంటి కాస్ట్ ఇంకరెన్స్, ఇవన్నీ చూసుకొని కంపెనీ టెండర్లు ఇస్తారు. మేడిగడ్డ విషయంలో ఎల్ఎన్టీ ఏం చేసింది? ఇప్పుడు మేడిగడ్డకి L&T ఈజ్ ది కన్స్ట్రక్షన్ కంపెనీ అనుకోండి. దే హ్యావ్ కన్స్ట్రక్టెడ్ ఇట్. 2 years వరకు డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ఉంటుంది. దాంట్లో వివాదం ఉంటే ఇద్దరికి ఆర్బిట్రేషన్ ఉంటుంది, లేకపోతే కోర్టుకి వెళ్తారు. నేనేమంటున్నా అదే చెప్తున్నా మీకు. సంబంధం లేదని చెప్తున్నారు వాళ్ళు, మేము కట్టము. ఇప్పుడు వాళ్ళు సంబంధం లేదని వాళ్ళు చెప్తున్నారు, సంబంధం ఉందని సంబంధిత ఇంజనీర్లు చెప్తున్నారు. కరెంట్ గవర్నమెంట్ దాన్ని ఎస్టాబ్లిష్ చేయండి, వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్. మొన్న ఉత్తమ్ రెడ్డి చెప్పారు కదా, మేము 400 కోట్ల పైసలు ఆపేసినాం L&T అని. ఆ పని చేస్తూనే ఉన్నావు కదా, రీస్టోర్ చేయమెందుకు? ద ప్రాబ్లమ్ ఈజ్ దట్. మీరు ఎందుకు ఆ పియర్స్ని మంచిగా చేస్తే అంటే 4 నెలల పాటు కాళేశ్వరానికి హాలిడే, జూన్లోనో జూలై తర్వాతనో వాళ్ళ ఉద్దేశం అదే ఉంది చెప్తున్నా మీకు. ఇప్పటికి 3 నెలల మంచి కాలాన్ని పోగొట్టుకున్నారు. ఇమ్మీడియట్గా మీరు రీస్టోర్ చేసేటటువంటి ప్రణాళిక ముందుకు పెట్టుకొని ఉంటే రైతులకు నీళ్ళు ఇవ్వాల్సిన ప్రణాళిక ముందుకు పోయేది కదా. ఎందుకు అట్లా చేస్తూ ఉన్నారు? ఈవెన్ దెన్ నౌ డోంట్ వేస్ట్ ద టైం. మళ్ళీ ఇప్పుడు 4 అనుకోండి మళ్ళీ కొట్టుకొని పోయేది మళ్ళీ అంటారు కదా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే NDSAను మీ గవర్నమెంట్ వచ్చి 3 నెలలు అయింది. NDSA ఎక్కడి నుంచో, అంతరిక్షం నుంచో, లేకపోతే పాకిస్తాన్ నుంచో, అమెరికా నుంచి రావట్లేదు కదా. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక స్పెషల్ ఆఫీసర్ని డెప్యూట్ చేసి తెచ్చుకోండి కదా. ఇదే కమిటీ 6 మందితో వేసినారు కదా, వీళ్ళని 3 నెలల కింద తెచ్చుకుంటే అయిపోతుండే కదా. కాబట్టి కాంగ్రెస్ యొక్క ప్రధాన ఉద్దేశం మమ్మల్ని బదనాం చేయడం, ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ప్రజలకు న్యాయం జరగలేదని చెప్పడం. కానీ మొన్న చాలా క్లియర్గా వీళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు, వీళ్ళు అధికారులు ఇచ్చిన లెక్కలతోటే స్థిరీకరణ, కొత్త ఆయకట్టు కలిసి 20 లక్షల ఎకరాలకు పైగా నీళ్ళు అందినాయని వాళ్ళే చెప్పినారు. కాళేశ్వరం ద్వారా కొత్త ఆయకట్టు అండ్ స్థిరీకరణ 2 కలిపి అని చెప్పాం. నేరుగా 96,000 ఎకరాలు, ఆ తర్వాత కాళేశ్వరం ద్వారా నింపినటువంటి కొన్ని ట్యాంక్స్, మిడ్ మానేర్ నుంచి SRSP స్టేజ్ 1 స్టేజ్ 2 అక్కడ ఉన్నటువంటి కొన్ని ట్యాంక్స్, ఇవన్నీ కలిపి స్థిరీకరణ, కొత్త ఆయకట్టు కలిపి 20 లక్షల పైగా ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామని ప్రభుత్వం మన ప్రజెంటేషన్ ఇచ్చింది మేడిగడ్డలో. కాబట్టి దాని ద్వారా పెరిగినటువంటి మత్స్య సంపద ఎంత, దాని ద్వారా పెరిగినటువంటి ఆయకట్టు ఎంత, అలర్ట్ సెక్టర్స్ ఎంత పెరిగినాయి, ఇంత వాతావరణం ఎట్లా పెరిగింది, ఆయకట్టు క్రియేట్ కాలేదని చెప్తారు. ఆయకట్టు అంటే ఏంటంటే బేసికలీ ఎనీ ప్రాజెక్ట్ వెన్ యూ స్టార్ట్ హెడ్ వర్క్స్ చేస్తారు. ఫస్ట్ బ్యారేజో డ్యామో కడతారు, ఆ తర్వాత కెనాల్స్ ఏర్పాటు చేస్తారు, మెయిన్ కెనాల్స్ తర్వాత డిస్ట్రిబ్యూటర్ చేస్తారు, డిస్ట్రిబ్యూటర్ చేసిన తర్వాత మైనర్స్ సబ్ మైనర్స్ చేస్తారు. అంటే పిల్ల కాలువల దాకా వెళ్ళాలి, పంట దగ్గరికి వెళ్ళాలంటే మ్యాక్సిమం కంప్లీట్ చేసినాం మేము. కొన్ని చోట్ల ఇంకా పిల్ల కాలువలు, కొన్ని మైనర్స్ సబ్ మైనర్స్ ఉంటాయి, కంప్లీట్ చేస్తే పూర్తి ఆయకట్టు వస్తుంది కదా. చాలా బయట కాంగ్రెస్ వాళ్ళు కూడా అంటున్నది, కేసీఆర్ నేరుగా కాళేశ్వరం గురించి ఎందుకు మాట్లాడట్లేదు. నిన్న అన్నారు, ఏమన్నారు, ఒక పన్ను బాగాలేకుంటే పన్ను మొత్తం మీకు ఒకటే రిపేర్ చేస్తాం. కరెక్టే, అది ఇప్పుడు అర్థవంతంగా బాగుంది. కేసీఆర్ అంటే ఆయన ఈ రాష్ట్రం మనందరం సాధించుకోవడానికి ఒక ప్రధాన కారకుడు, ఉద్యమ నాయకుడు. 10 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో ప్రతి క్షణం ఆయన
మేధస్సు అనుకోండి, ఆయన శ్రమ అనుకోండి, ఆయన ఆలోచన విధానం అనుకోండి, ఆయన దూరదృష్టి అనుకోండి, అన్ని రకాలుగా సాగునీటి రంగం, తాగునీటి రంగం, వ్యవసాయం, పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, కుల వృత్తులు, ఇండస్ట్రీసు, ఐటీ సెక్టర్, సంక్షేమ రంగం, పేదవాళ్ళు, గ్రామాలు, పట్టణాలు, హైదరాబాద్ నగరం, కొత్త పెట్టుబడుల యొక్క ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్ కానివ్వండి, ఇవన్నీ ఒక ప్రణాళికాబద్ధంగా చేసిన తర్వాత ఇవాళ ఒక ప్రాజెక్టులో ఒక చిన్న లోపం గురించి అర్థం లేనట్టు తెలిసినవాడు తెలియనివాడు ఉద్దేశపూర్వక విమర్శలు చేస్తున్న ప్రధాని గవర్నమెంట్లో మాట వాళ్ళకి తెలియదు. నేనేమంటున్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి తెలియదా? తెలియకుండా మాట్లాడుతున్నారు. తెలిసి ఉంటే నేనేమన్నా తెలిసి ఉంటే ఒక తెలిసినా ఇవాళ కావాలని మసిపూసి మారేడుకాయ చేసి కేసీఆర్ యొక్క ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నమే కదా అంటున్నాను నేను. 20 లక్షల ఎకరాలకు పైగా ఆయకొట్టు వచ్చిందని నీ అధికారులు చెప్తారు, మీరు మాత్రం ఒక ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదంటారు. ఈయన ముఖ్యమంత్రి గారేమో 90,000 ఎకరాలకే నీళ్ళు ఇచ్చారు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తారు. రంగనాయక సాగర్ నుంచి నీళ్లు వదిలిపెడుతూ కొండా సురేఖ గారు ఏం చెప్తారు, ఈ ఒక్క రిజర్వాయర్ నుంచే 1,10,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చిపెడుతున్నామని చెప్తారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 3-4 రిజర్వాయర్ల పరిధిలో 2 లక్షలు 3 లక్షల ఎకరాలు ఆయన చెప్తాడు. అంటే మీకు ఒక అండర్స్టాండింగ్ ఉందా? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు మల్లన్న సాగర్ అన్నారు. మరి మొత్తంగానే కలిపితే 90,000 ఎకరాలు అయితే కొండా సురేఖ గారు 1,10,000 ఎకరాలు ఒక్క రిజర్వాయర్కి ఎట్లా చెప్తారు? సో బేసికలీ యూ హ్యావ్ అ రాంగ్ యాటిట్యూడ్ టువర్డ్స్ దిస్. అంటే మీకు మీ ఆలోచన విధానమే ఈ ప్రాజెక్టు పట్ల ఒక దుర్బుద్ధితో ఉందనే విషయాన్ని నేను తెలంగాణ ప్రజలకు మీ ద్వారా చెప్పదలుచుకున్నా బుచ్చన్న. అంటే ఇవన్నీ చెప్పి ఇక్కడ చెప్పండి. మనం కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా అవి ఏమిటి? ఆనకట్టలు కట్టుకొని కొన్ని నీళ్ళు మాత్రమే. కానీ రిజర్వాయర్ల మాదిరిగా 20 టీఎంసీలు ఉంచితే అది ఉండేది కాదు, దానికి స్వభావం అది కాదు అన్నారు. ఎందుకు అట్లా అన్నీ నీళ్ళు ఉంచాల్సి వచ్చింది? అవి శ్రీశైలం రిజర్వాయర్, నాగనసారి రిజర్వాయర్ కాదు, ఆనకట్టలు అంతే. అవి నీళ్ళు ఎత్తిపోసుకోవాలి అవతలకి, అంతే. స్టోరేజ్ కోసం కాదు కదా. ఇప్పుడు మనకి బేసికలీ అక్కడ డ్యామ్స్ కట్టలేము కాబట్టి బరాజెస్ నిర్మించుకున్నాము. రివర్ బెడ్లోనే రిజర్వాయర్లుగా పెట్టుకొని పూర్తి అవసరాల కోసం, తెలంగాణ అవసరాల కోసం వాడుకుందామని చెప్పినాము. దానికి అనుగుణంగానే నిపుణులను సంప్రదించి దానికి అనుగుణంగానే ఆ స్ట్రక్చర్స్ నిర్మించారు. కాబట్టి ఇవాళ మొత్తంగా అన్ని ప్రాజెక్టులు కలిపితే బ్యాక్ వాటర్ స్టోరేజ్ మన దగ్గర 141 టీఎంసీ చెప్తున్నారు, 291 కిలోమీటర్స్ పేరు అన్ని ప్రాజెక్టుల యొక్క బ్యాక్ వాటర్స్ యొక్క స్టోరేజ్ కలిపితే. ఇట్స్ ఎ హిస్టరీ, బేసికలీ ఇట్స్ అన్ హిస్టరీ. దాంట్లో ఒక్క దగ్గర చిన్న సాంకేతిక లోపం వస్తే ఈ మొత్తం వ్యవస్థను తప్పనడం అనేది ఎంత మేరకు తప్పు అని, ఎంత మేరకు రైట్ అని నేను అడుగుతా ఉన్నాను. అవునా కదా? ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మనం ఇనాగ్రేట్ చేసిన తర్వాత దగ్గర 3 సంవత్సరాలు అయిందా? ఒక సీజన్లో హైయెస్ట్ ఫ్లడ్ వచ్చిన తర్వాత కొన్ని రోజులకు వచ్చిన ఈ సమస్యలో ఒక చిన్న ప్రాంతంలో వస్తే దాన్ని రీస్టోర్ చేసుకొని నిర్మించిన వ్యవస్థను వాడుకుందామా, లేకపోతే కేసీఆర్ మీద కోపంతో బీఆర్ఎస్ పార్టీని ఎన్నికల రంగంలో చేయొద్దని, భవిష్యత్తు లేకుండా చేయాలని చెప్పి తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తారా? ఈ రెండు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకోవాలి. ఇవాళ వాళ్ళకి వత్తాసు పలుకుతున్న బీజేపీ నాయకులు మాట్లాడాలి.